భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. కనీస వేతనాన్ని సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత పదోన్నతులు పదోన్నతులు ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత అక్రమ తొలగింపులు కనీస ఉద్యోగ భద్రత ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత ఉద్యోగ భద్రత కనీస వేతన చట్టాన్ని కనీస వేతన చట్టాన్ని. నా పేరు అన్నామలై, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడిని. ఉపాధి పథకాన్ని 20 సంవత్సరాలకు, ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా మేము రైతులకు కానీ కూలీలకు కానీ న్యాయపరమైన చట్టంలో పనులు కల్పిస్తూ, రైతులకు స్థిరాస్తులు కల్పిస్తూ, వారి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాము. 20 సంవత్సరాలుగా మేము ఎక్కడున్నామో, ఎక్కడ గుంగిలి వేసినా అక్కడే ఉంది మా పరిస్థితులు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుకు ఎదగాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కోరికలు నెరవేరాలని డిమాండ్ ఇచ్చి మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా డిమాండ్ చేస్తున్నాము. మా కోరికలు, న్యాయపరమైన కోరికలు ఏవి ఉన్నాయో అదంతా డిమాండ్స్ నెరవేరాలని కోరుతున్నాము. గవర్నమెంట్ని, సీఎం గారిని, ఇట్లా కలెక్టర్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మా డిమాండ్స్ ఏమి ఉన్నాయో న్యాయపరమైన కోరికలు. మా కోరికలు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కి FT కల్పించాలి. కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం, యాక్ట్ ప్రకారం కనీస సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇలా మా డిమాండ్ సచివాలయ ఉద్యోగ గుర్తించాలి. ఇలాంటి మా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు పదోన్నతులు మా ఫీల్డ్ అసిస్టెంట్లో కూడా MA, MED, BEdలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించి అక్రమ తొలగింపు ఆపాలనేసి ఈ డిమాండ్స్ని మేము కలెక్టర్ ద్వారా PD గారికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియపరుస్తూ వినియోగించుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాంనా. రైతులకు, కూలీలకి అన్ని న్యాయపరంగా వాళ్ళకి ఏమేమి కావాలన్నా ఆ వర్కులు కల్పించి వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు చాలని జీతాలతో మేము పనిచేస్తున్నాము. అక్రమంగా తొలగించిన వాళ్ళని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. మా FT రాని వాళ్ళకి FT కల్పించాలి. అంతే.